హైదరాబాద్లో దొంగ బాబాలు రెచ్చిపోతున్నారు. బిల్డర్ మసూదన్ రెడ్డిని మోసం చేసిన ఘటన మరొక ముందే మరొక ముఠాని పట్టుకున్నారు పోలీసులు. దీనిపై ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. హల్దీ పసుపు కావాలంటారు. వాళ్ళు పసుపు కోసం అటు తిరిగినప్పుడు అందులో ఉన్నటువంటి యాక్చువల్ గోల్డ్ని తీసేసుకొని మిగతా వేరే చెర్రాలు కానీ అవన్నీ వేసేసిన తర్వాత వాళ్ళు మా బౌలు కుక్కర్ మీద పెట్టేస్తారు. పెట్టిన తర్వాత మీరు ఒక 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత తీయండి, మీకు తలదల్లాగా మెరుస్తాయని చెప్పేసి ఈ విధంగా చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు 15-20 మినిట్స్ తర్వాత చూసినప్పుడు వాళ్ళ గోల్డ్ మిస్ అవుతుంది అన్నట్టు. ఈ విధంగా ఈ గ్యాంగ్, ఈ 5-6 గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీహార్ స్టేట్ సంబంధించినటువంటి వాళ్ళు. ఈ బీహార్ స్టేట్లో భాగల్పూర్ ఏరియా, కతియార్ ఏరియా, పూర్ణియా ఏరియా, ఈ ఏరియాలకు సంబంధించినటువంటి ఇలా గ్యాంగ్ మెంబర్స్ మొత్తము ఇట్లా వివిధ స్టేట్లకి పోవడము, ఈ విధంగా పాలిష్ దాని పేరు మీద గోల్డ్ని థెఫ్ట్ చేయడం చేస్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా మేము ఇప్పుడు ఈ మొత్తం 6 గ్యాంగ్ మెంబర్స్లో రంజిత్ షా, కన్నయ్య ప్రసాద్, సునీల్ కుమార్ షా, బంబం షా, అజయ్ మండల్ 5గురిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ముఖేష్ కుమార్ మాత్రం అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఆయన కోసం కూడా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మనకి ఇక్కడ ఈ అఫెండర్స్ని మనము ఒక 2 అఫెండర్స్ని ఇక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4 రోజుల క్రితమే కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక టీం బీహార్కు వెళ్ళింది. బీహార్లో వాళ్ళు అక్కడ మా వాళ్ళు ఒక 1 వీక్ 10 డేస్ క్యాంప్ చేసి ఆ మిగతా 2 అఫెండర్ పట్టుకొచ్చి కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈరోజు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద ఇంకొక అఫెండర్ ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మేరకి మొత్తం 1 కేజీ 8 గ్రామ్స్ గోల్డ్ను రికవర్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఈ జనవరి నుంచి మన దగ్గరనే కాకుండా మహారాష్ట్ర ఏరియాలో కూడా అఫెన్సెస్ చేసినారు. అది కాకుండా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో కూడా అఫెన్సెస్ చేసినారు. ఈ విధంగా వీళ్ళని ఇప్పుడు 25 కేసెస్లో 25 కేసెస్ అంటే 11 కేసులు హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటిది, తర్వాత 2 కేసులు సైబరాబాద్ సంబంధించినటువంటివి, తర్వాత 4 కేసులు నాసిక్, ఒక 4 కేసులు పూణే, ఒక కేసు వచ్చేసి మీకు నాగ్పూర్. ఈ విధంగా 25 కేసెస్ 25 కేసెస్లో వాళ్ళని ఈరోజు వాళ్ళు కన్ఫెస్ చేసినారు. మా అంబర్పేట కేసులో ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే 25 కేసెస్లో కూడా వాళ్ళకి మనము మళ్ళీ పీటీ వార్డు తీసుకొని వాళ్ళందరినీ ఆ కేసెస్లో కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే గోల్డ్ పాలిష్ చేస్తామని నమ్మించి మోసం చేసి ఈ విధంగా గోల్డ్ ఆర్మీ థెఫ్ట్ చేసినటువంటి ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్ని మరి మా రీజనల్ పోలీసులో చాలా అంబర్పేట ఇన్స్పెక్టర్, తర్వాత నాగేశ్వరరావు, తర్వాత అఫ్జల్గంజ్ డిఐ, చారగఢ్ డిఐ రాజు, తర్వాత ఎస్ఐ రామరెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం చాలా కష్టపడి వీళ్ళని 5 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఉన్నటువంటి ఈ సొత్తుని 1 కిలో 8 గ్రామ్ సొత్తుని కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఈ సొత్తు కూడా వాళ్ళ పొజిషన్లోనే మనము రికవరీ చేయడం జరిగింది. అయితే వాళ్ళు అమ్మాలని అనుకుంటున్నారు, మొత్తం ఒకసారి అమ్మద్దామని అనుకున్నారు. దాంతో వాళ్ళ మొత్తం మనకు ప్రాపర్టీ కూడా వాళ్ళ దగ్గర మన పొజిషన్లో రికవర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఇంటర్స్టేట్ గ్యాంగ్ని పట్టుకున్నందుకు మొత్తము ఈ ఆల్ ఇన్స్పెక్టర్స్ని నాగేశ్వరరావు, తర్వాత రామకృష్ణ, తర్వాత రాజు, తర్వాత ఎస్ఐ రామరెడ్డి, తర్వాత వాళ్ళకి సాయం చేసినటువంటి మొత్తం క్రైమ్ టీమ్ అందరినీ కూడా నేను ఈ సందర్భంగా అప్రిషియేట్ చేస్తున్నాను. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ గ్యాంగ్. మనం ఒక పట్టుకున్నట్టయితే ఇంకా ఎన్నో అఫెన్సెస్ చేయడానికి అవకాశం ఉండేది. కాబట్టి పట్టుకోవడం వల్ల ఇట్లాంటి అఫెన్సెస్ తగ్గే అవకాశం ఉంది. తప్పకుండా వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా, ఎందుకంటే వీళ్ళు ఇన్ని కేసెస్లో ఉన్నారు కాబట్టి మన దగ్గరనే కాకుండా మన హైదరాబాద్ సిటీ, తర్వాత హైదరాబాద్ సిటీలు కాకుండా మన వేరే జిల్లాల్లోనే కాకుండా ఇంకా నాసిక్లో, నాగ్పూర్లో, తర్వాత పూణేలో చేశారు. కాబట్టి వీళ్ళ మీద పీడీ యాక్ట్ తప్పకుండా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా బీహారు రాష్ట్రం సంబంధించిన వాళ్ళు, భాగల్పూర్ ఏరియా, కతియార్ డిస్ట్రిక్ట్, తర్వాత పూర్ణియా డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు. సో వీళ్ళని 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక్కరు మాత్రం అబ్స్కాండింగ్ ఉంది. దాంతోపాటు ఒక 3 వెహికల్ను కూడా వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వెహికల్ కొనేస్తారు, ఆ వెహికల్ మీద తిరుగుతూ ఉంటారు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 4 సెల్ ఫోన్స్, ఒక 3 బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు యూజ్ చేసేటువంటి పౌడర్స్, తర్వాత వాళ్ళు చెప్పేటప్పుడు ఈ ఉజాలా అని చెప్పేసి ఈ విజిటింగ్ కార్డ్స్ ఫేమస్ కంపెనీ ఇది, దీంతో బాగా షైనింగ్ అవుతుందని చెప్పేసి చేసినటువంటి విజిటింగ్ కార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం సీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ని అరెస్ట్ చేసి 1 కేజీ గోల్డ్ రికవర్ చేసినందుకు మా ఆఫీసర్స్ అందరినీ కూడా ఈ విధంగా నేను అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుందన్న. సో ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ అపీల్ చేసేది ఏంటంటే ఎవరైనా సరే ఇలా మేము గోల్డ్ పాలిష్ చేస్తామని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళని గుడ్డిగా నమ్మకుండా
జాగ్రత్తగా అట్లాంటి వాళ్ళకి మోసపోకుండా గోల్డ్ వాళ్ళకి అర్నమెంట్ అప్పచెప్పకుండా ఉండాలని చెప్పేసి నేను ఈ విధంగా ఈ సందర్భంగా నేను ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గోల్డ్ పాలిష్ చేస్తారని చెప్పినప్పుడు మనకు వీళ్ళు నిజంగా చేసినప్పుడు జాగ్రత్తగా ముందరే ఉండి అలాంటి వస్తువు మళ్ళీ వాళ్ళు తీసుకున్న తర్వాతనే వాళ్ళని బయటకు పంపించాలి. వాళ్ళ వస్తువు వాళ్ళ చేతికి వచ్చిన తర్వాతనే, ఒకవేళ అట్లా చేయాలనిపించుకుంటే వాళ్ళ వస్తువు మాకు తీసుకున్న తర్వాతనే వాళ్ళని బయటకు పోయినా తప్ప మీరు 15 minutes వెయిట్ చేయండి మేము వస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఈలోగా వాళ్ళు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కొట్టేయడం జరుగుతుంది. కాబట్టి మరి అలాంటి నమ్మొద్దని చెప్పేసి నేను ప్రజలకు అప్పీల్ చేస్తాను. ఎనీథింగ్ ఎల్స్? కృష్ణారా, నో క్వశ్చన్. సో అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, ఈ రంజిత్ అనేవాడు అంతకుముందు కుక్కట్పల్లి పిఎస్లో ప్రీవియస్గా అరెస్ట్ అయి ఉన్నాడు. వాడి మీద ఈజ్ వాంటెడ్ ఇన్ 33 కేసెస్, పెండింగ్ కేసెస్. అట్లాగే ఇంకా 2 అఫెండర్స్ కూడా ఇదివరకు ఈ సునీల్ కుమార్ తర్వాత ముఖేష్ కుమార్ అనే వాళ్ళు కూడా పూణే వాళ్ళు ఇంతకుముందు 2015 వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 2 మాత్రం వాళ్ళకి ఇంకా క్రిమినల్ హిస్టరీ లేదు. సో ఈ విధంగా వాళ్ళ ప్రీవియస్ ఈ 5 గ్రూప్లో 6 గ్రూప్లో 4 ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఉంది. దట్ ఆల్సో